హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ఇవ్వండి రొయ్యలు టైగర్ ప్రాన్స్ అన్నమాట అండి. కేజీ తీసుకున్నాం, అరకిలో వచ్చింది. చికెను ఈ రెండు కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టేసాను ముందు రోజు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి గోంగూర వేసి బిర్యానీ చేస్తున్నాను. దానికి ఇవ్వండి బిర్యానీకి కావాల్సినవి బిర్యానీ సామాను అంతాని. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను, పక్కన వాటర్ కూడా పెట్టాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకుందామండి. కొన్ని వేపుతాను. మనం ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. చికెను రొయ్యలు మిక్స్డ్ బిర్యానీ అనమాట. గోంగూర వేసి బిర్యానీ చేసేస్తాను. ఇవాళ సండే కదండి, ఈరోజు సండే స్పెషల్ మాది బిర్యానీ అన్నమాట. ఈ వాటర్లో కూడా కొన్ని లవంగాలు, యాలకులు ఇవి వేసాను, సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసి మనం ఈ వాటర్ మరగబెడతాను. అంటే ఈజీగా అయిపోవడానికి కొరకే. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం తీసేసుకున్నాం అండి. రెండు కూడా మ్యాగ్నేట్ చేసి నేను పొద్దుట ఫ్రిడ్జ్లో పెట్టాను. అలా కలిపి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు తెలుసు కదా ఏమేమి వేసుకుంటాం మనం అందులోని. రెండిట్లో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, పసుపు, కారం, ఉప్పు, పెరుగు, నిమ్మరసం ఇంకా అన్నీ కలిపి పెట్టేస్తాం. అలా కలిపి పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముక్క కూడా బాగా ఉడుకుతుంది కూడా. ఇవన్నీ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇది తీసేసుకుని ఒక ప్లేట్లోకి చికెను, గోంగూర, రొయ్యలు మిక్స్డ్ బిర్యానీ అన్నమాట అండి. ఇందులో రొయ్యలు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓన్లీ గోంగూర ఉడికించి పక్కన పెట్టాను అన్నమాట. ఈ ఆనియన్స్ మనం బాగా వేపుకుని తీసేసుకుందామండి. ఇవ్వండి ఆనియన్స్ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇంట్లో ఆయిల్ వేసుకున్నాం. దీంట్లో కొంచెం మనం నెయ్యి వేసుకుంటాం. ఇది బిర్యానీకి కొన్నానండి, దీన్ని కేజీ రైస్కి అన్నమాట. ఒక కేజీ వండుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇవ్వండి పలావ్ సామాను అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. ఎక్కువ పచ్చిమిర్చి పడుతుంది మనకి. ఆనియన్స్ అయితే తక్కువే, ఒక ఉల్లిపాయ వేసుకుంటాం అంతే అండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. బాగా ఇవి ఫ్రై చేసుకున్నామండి. కారం ఎక్కువ కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను అన్నమాట. మ్యాగ్నేట్ చేస్తాం కదా, అందులో వేసాము కారం అయితే ఇందులో వేయను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేద్దాం, సరిపోదు కదా, అవి కలిపి పెట్టాను కాబట్టి. మనకి బిర్యానీ 20 నిమిషాలన్నా పడుతుంది. మనకి ఎంత లెంత్ అయిపోకుండా 15 నిమిషాలు అయ్యేలాగా మనం చూసుకోవాలన్నమాట. ఈ పక్కన వాటర్ కూడా ఆయిల్ కూడా వేసాను, సాల్ట్ వేసాను. మళ్ళీ ఇదిగోండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోని గోంగూర వేసేసుకుందాం అండి. ఇదిగోండి గోంగూర. మనం ఇందులో కారం ఏమీ అవసరం లేదండి. గోంగూర అయితే బాగా వేగిపోయాలని మనం నూనె వేపి పెట్టుకుంటాను. ఇందులో అయితే కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాం అండి.
కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని బాగా వేసుకున్నాం. పక్కన నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా, మనం ఇందులో కొన్ని ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఉన్న మిగిలిని పైకి వేసుకున్నాం. ఇవి కూడా ఇందులో ఇప్పుడు మనం ఏం వేసుకున్నాం అంటే అండి, పచ్చిరొయ్యలు, చికెన్ కూడా వేసేసుకున్నామండి. ఇదిగోండి పచ్చిరొయ్యలు బాగా వేసుకున్నాం. కేజీ తీసుకున్నాను అన్నమాట అండి టైగర్ ప్రాన్స్. పెద్ద రొయ్యలు కదా, లెక్క పెడితే 45 రొయ్యలు వచ్చినాయండి. ఇప్పుడు మనం చికెన్ కూడా మనం వేసేసుకోవాలన్నమాట. చికెన్ కూడా వేసాను. అంతా మనం బాగా కలిపేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు వాటర్ వస్తుంది. దీంట్లోంచి వాటర్ వచ్చాక శుభ్రంగా దగ్గరికి గ్రేవీలాగా అయిపోయేదాకా మనం మూత పెట్టుకున్నాం. కొంచెం సాల్ట్ కూడా వేసాను కదా. మిక్స్డ్ బిర్యానీ నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఈరోజు అయితే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. మనం గోంగూర వేసాం కదా, మిక్స్డ్ బిర్యానీ రొయ్యలు చికెన్ వేసి కేజీ వేసేస్తాం అనమాట. మనం మూత పెట్టుకుందామండి. ఇదిగోండి శుభ్రంగా ఆయిల్ ఎలా వస్తుందో కొన్ని ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసాను. ఒక 5 ఎండుమిర్చి వేసాను. మనం అంటే కారం ఏమి వేయమండి. ఇది పక్కన వాటర్ కూడా మరుగుతుంది. ఇది బాగానే మరి కుక్ అవ్వాలి. పచ్చిరొయ్యలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, టైగర్ ప్రాన్స్ అన్నమాట. మనం కొద్దిసేపు మూత పెట్టుకుందాం. చూసారా ఇదిగోండి అలా ఆయిల్ పైకి వచ్చేసాక మనం ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకుందాం అన్నమాట. వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని రైస్ వేసుకున్నాం. అడుగు పెడుతుంది కదా. బియ్యం వేస్తాను. ఎత్తుకోండి కేజీ రైస్ అన్నమాట. ఇది కొద్దిసేపు కలిపేస్తానండి. బాగా కలుపుకోవాలి. మనం కలుపుకొని పక్కన వాటర్ పెట్టాను కదా, ఆ వాటర్ మరుగుతున్నాయి. శుభ్రంగా ఇందులో వేసేసుకుంటే త్వరగా అయిపోద్ది అన్నమాట. బాగా కలిపానండి. ఇప్పుడు మనం ఈ వాటర్ వేసేసుకున్నాం. బాగా వేసేసుకొని కలిపేసుకుందాం అండి. చూసారా కేజీ కదండి, 4 గ్లాసులు 8 గ్లాసులు వాటర్ వేసాను. ఈరోజైతే కొన్ని బియ్యం మనం గద్మసూర్ బియ్యం, కొన్ని బాస్మతి రైస్ అలా కలుపుకుని వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టుకుని కొంచెం తెరిలిన తర్వాత ఉప్పు అది చూద్దామండి. మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం చూసారా
కొంచెం ఉప్పు చూసాను, ఉప్పు సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సరిపోద్ది. మూత పెట్టుకుందామండి. బాగా 5 నిమిషాలు పెట్టేసుకుని మూత 5 నిమిషాలు బాగా కుక్ అయ్యాక సిమ్లో పెట్టుకుంటాను. ఇందులోని నేను టేస్టింగ్ సాల్ట్ వేయలేదు, కొంచెం వేస్తున్నాను, చూసారా, సరిపోద్ది. నేను ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి ఒకసారి కలిపేద్దామండి. చూసారా, రొయ్యలు అంత బాగున్నా, పెద్దవే టైగర్ రొయ్యలు అన్నమాట అండి. ఉప్పు అన్నీ కూడా సరిపోయాయి. మనం సిమ్లో పెట్టేసుకుందామండి ఒక 5 నిమిషాలు. ఒకసారి కలిపేస్తాను, ఇంకా సిమ్లో పెట్టేద్దాం. ఇంకో చూసారా, ఒకసారి అడుగు నుంచి పైకి కలిపేస్తే చూసారా, చికెను రొయ్యలు. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకుంటే కరెక్ట్గా 15 నిమిషాలకి బిర్యానీ రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి, మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. ఒకసారి మనం మొత్తం చేసుకుందామండి. ఇదిగోండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. మరి పైన ఫ్రైడ్ ఆనియన్స్ చూస్తారు కదా. మనం ఇప్పుడు దీన్ని కొంచెం నెయ్యి వేసుకోవాలా. నెయ్యి వేస్తా, కొంచెం నేను పైన కొంచెం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం. అలాగా ఒక్క 5 నిమిషాలు ఉంచుతాను. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మనం మూత తీసుకుని చూసారా, ఒక్కసారి నేను ఇలా తీసి చూస్తాను. సో తడి ఉండట్లేదు. ఒక 2 నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోద్ది. ఒక 2 నిమిషాలు మనం అలా మగ్గనిద్దాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. ధనిబాబు, నీకు బిర్యానీ చేశాను, ప్రాన్స్ చికెన్ కలిపి. నచ్చా, నీకు ఇష్టమే కదా. ఇదిగోండి పొడిపొడిలాడుతూ వస్తుంది కదా. మామయ్య ఎక్కడున్నాడమ్మా? ఇదిగోండి ముక్క కూడా మనం చూస్తే అదిగో చూసారా, చక్కగా ఉడికిపోద్ది. నాకు ఇంకా కర్రీ చేసి వండడం కన్నా నాకు ఇదే నచ్చుతుంది. ఇంట్లోని పిల్లలకి, మా అనిల్కి, మా నాన్నబాబు, మా అనిల్ అంటే మీకు మళ్ళీ ఏదో కింద ఉంటుంది. నేను ఇంక ఇలా చేసేయడం పెట్టానండి. చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకొక నిమిషం మనం ఉంచుదామండి. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం చూసారా ప్రాన్స్ బిర్యానీ, చికెన్ ప్రాన్స్. ఇదిగోండి. నేనైతే మరి చర్చికి వెళ్ళాలి, అందుకు త్వరగా చేసేసాను. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తింటారు. నా వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ లైక్లు చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.
మిక్స్డ్ బిర్యానీ ఎలా ఉందో చూసి లైక్ మట్టుకు మర్చిపోవద్దు.